వివేక్ పార్టీలో ఉంటూనే తెరాసకు ద్రోహం చేయాలని ప్రయత్నించారని బాల్కసుమన్ ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. వివేక్ అంటే విద్రోహం అంటూ దుయ్యబట్టిన సుమన్ ఆయనకు టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్కు తామే ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. 2014లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి పోయింది ఆయన. 2014లో నా మీద ఓడిపోయి సాగు తప్పి కన్ను పెట్టమైనట్టుంటే మళ్ళా అధికారం లేదని అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది ఆయన. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వయంగా తన సోదరుని వేరే పార్టీ నుంచి బెల్లంపల్లిలో మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య గారి పైన వాళ్ళ సోదరుని నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూసినాడు. ఆల్మోస్ట్ ఆల్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఓడించాలని కుట్ర చేసినటువంటి వ్యక్తి వివేక్. పార్టీకి ద్రోహం చేసింది నువ్వు, పార్టీని మోసం చేసింది నువ్వు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ముకుంటుంది నువ్వు దళితుడివి కాదు, నువ్వు ధనికుడివి. నిజమైన దళితులం మేము, మా ఈశ్వరన్న నేను, మేము నిజమైన దళితులం. ఏం చేసినావు నువ్వు దళితులకు? నువ్వు ఓడగట్టింది దళితులకు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టడం, వేరే పార్టీకి ఓడు. ఇదే కదా మీ దందా. అటుపోడు ఇటచ్చుడు, ఇటుపోడు అటచ్చుడు. మీ సెల్ఫ్ స్టైల్ ఆటలతో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చూసారు కాబట్టి మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా గట్టిగా ఉన్నాం. కేసీఆర్ గారికి విషయాలన్నీ తీసుకెళ్ళినాం. అధిష్టానం కూడా వారి చర్యలన్నింటినీ గమనించింది. వాళ్ళకు కూడా రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ సరైనటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకునేది. దాని విషయంలో పార్టీ ద్రోహం చేసిందని పదే పదే మాట్లాడుతున్నటువంటి వివేక్ ను హెచ్చరిస్తా ఉన్నాం. నీది ద్రోహం చరిత్ర, టీఆర్ఎస్ పార్టీని ద్రోహం చరిత్ర కాదు. బి అంటే విశ్వాసం విధేయత మేము అనుకున్నాం కానీ బి అంటే వంచన విద్రోహం అని చెప్పి వివేక్ నిరూపించిండు.